కొన్ని కూరలు తింటే చాలా మంచిది. ఆరోగ్యానికి భలే మేలు చేస్తాయని తెలిసినా కూడా అవి తినడానికి ఇంకా ఇష్టపడం కదండీ! అందులో ఈ మెంతి కూర ఒకటనమాట. చిన్నపాటి వగరు, చేదుతో ఉంటది. ఇంకా అది చేస్తే ఇంక తినడానికి ఇష్టపడరనమాట. నోటికి రుచిగా ఉంటేనే బాగా ఎళ్ళిద్ది కడుపులోకి. ఇలాంటివైతే అస్సలు వెళ్ళవు కదండీ! ఇవాళైతే ఇంక మెంతి కూరతోటే టమాటా, ఎర్రగడ్డేసేసి కూరైతే చేస్తున్నానండి. పప్పయితే చేయట్లేదనమాట. నిన్న ఆల్రెడీ బీరకాయ పప్పు చేశాను కదండీ! మళ్ళీ పప్పెందుకని చెప్పి ఎర్రగడ్డ ముక్కలు, టమాటాలు కొంచెం మరిగిన్ని కట్ చేసుకొని, ఇంక తిరగమాతలు ఆవాలు, జీలకర్ర వేసేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని, ఇలాగా ఉప్పు, పసుపు వేసుకొని బాగా మగ్గిచ్చాననమాట. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, ఆ స్మెల్ చాలా బావుంటది. మెంతి కూరనైతే మంచిగా ఒలిచి కడిగి పెట్టేసుకున్నానండి. అదేలెండి కడిగి ఒలిచి పెట్టేసాననమాట. ఇదంతా కూడా పెట్టేసి, మూత పెట్టేసి, ఒక 10 నిమిషాలు మగ్గిచ్చేసాను. ఇంక లాస్ట్‌లో కారం మనకెంత కావాలో అంత వేసేసుకొని, మూత పెట్టి మగ్గిస్తే మెంతి కూరైతే రెడీ అయిపోయిందండి. చాలా బాగొచ్చిందనమాట. టేస్ట్ కూడా అంతే బావుంటది ఇలా